టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటటువంటి కాన్సెప్ట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. టెట్ సిలబస్లో భాగంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్కు సంబంధించి, అండర్స్టాండింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్కు సంబంధించి, యాప్టిట్యూడ్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. మీరు యాటిట్యూడ్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, క్రియేటివిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, హ్యాబిట్స్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించేటటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రధానంగా యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, హ్యాబిట్స్, క్రియేటివిటీ అనేటటువంటి అంశాల్లో కనిపిస్తాయి. ఈ తేడాల వల్లనే మనము డే టు డే లైఫ్లో వ్యక్తికి మధ్యలో అనేక తేడాలను మనం చూడొచ్చు. అందుకోసం ఈ అంశాల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ను అర్థం చేసుకోవడం కాకుండా ఈ అన్ని అంశాలలో ఉండేటటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ను ఎలా అసెస్మెంట్ చేస్తాం, ఏ రకంగా అంచనా వేస్తాం అన్న దాని గురించి కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మనం డే టు డే లైఫ్లో గమనించి చూడొచ్చు, రొటీన్గా మనము ఆల్ ఆర్ ఈక్వల్ అనేటటువంటి మాట వింటుంటాం. కానీ సైకాలజీ ప్రకారంగా కనుక చూసినట్లయితే నో టూ ఇండివిజువల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏ ఇద్దరు మనుషులు కూడా సమానం కాదు. మనము సమరూప కవలలను తీసుకున్నప్పటికి కూడా, అంటే ఐడెంటికల్ ట్విన్స్ని తీసుకున్నప్పటికి కూడా, చూడడానికి ఒకే రకంగా మనకు కనిపించినప్పటికి కూడా అన్ని రకాలుగా వాళ్ళు అచ్చుగుద్దినట్టుగా ఒకే రకంగా ఉండడం అనేటటువంటిది జరగదు. శారీరక పరమైనటువంటి అంశాల పరంగా మనం చూసినా, మానసిక పరమైనటువంటి అంశాల పరంగా మనం చూసినప్పటికి కూడా వ్యక్తికి మధ్య తేడాలు అనేటటువంటివి చాలా సహజ సిద్ధంగా జరుగుతాయి. అందుకోసమే మనం డే టు డే లైఫ్లో కనుక గమనించి చూసినట్లయితే వ్యక్తి యొక్క వేలుముద్రలు తీసుకున్నప్పుడు మనము ఏ ఇద్దరి యొక్క వేలుముద్రలు ఒకే రకంగా ఉండవు. అందుకోసమే మనము ఐడెంటిఫికేషన్ కోసము, అంటే ఒక వ్యక్తిని గుర్తించడం కోసం వేలిముద్రను ఆధారంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదే రకంగా భారతదేశం లాంటి కంట్రీని కనుక మనం తీసుకున్నట్లయితే మనము వ్యక్తి యొక్క ఐడెంటిటీ కోసము ఆధార్ లాంటి కార్డ్ ఏదైతే ఉపయోగిస్తున్నామో, ఆధార్ నెంబర్ ఏదైతే ఉపయోగిస్తున్నామో, ఈ ఆధార్ నెంబర్ను జనరేట్ చేయడానికి ఐరిష్ను ఆధారంగా చేసుకుంటారు. అంటే మన కంటికి సంబంధించినటువంటి ఐరిష్ ఏదైతే ఉంటుందో, ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క ఐరిష్ అనేది కూడా ఒకే రకంగా ఉండదన్నట్టు. ప్రతి వ్యక్తి ఎవరికి వారే ఒక యూనిక్ ఇండివిజువల్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా ప్రతి చైల్డ్ను మనం ఒక యూనిక్ చైల్డ్గా కనుక చూసినట్లయితే తప్పనిసరిగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా జరగడానికి అవకాశం ఉంటుంది మనకు. అట్లా కాకుండా అందరినీ ఒకే రకంగా కనుక మనం ట్రీట్ చేసినట్లయితే ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ను టీచర్ ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇండివిజువల్ డిఫరెన్సెస్ను మనము ఇగ్నోర్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి మనకు. అంటే పిల్లల్లో వైయక్తిక భేదాలు అనేటటువంటి ఉంటాయి కనుక ఈ వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని కనుక మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను నడిపేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అందరి పిల్లలకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మనకు. టెట్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ మీద కనుక ప్రశ్న అడిగితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటటువంటివి వ్యక్తి అంతర్గతంగా ఉండొచ్చు, లేదా వ్యక్తుల మధ్య ఉండొచ్చు మనకు. దీన్నే మనము ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమిటి అన్న కాన్సెప్ట్ అర్థమైందా లేదా అన్న తెలుసుకోవడానికి కూడా పరీక్షలు ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక టెట్లో ఏం చేశారంటే ఒక విద్యార్థి బాగా మాట్లాడగలుగుతాడు, కానీ చేతిరాత అనేటటువంటిది సరిగ్గా లేదు. దీన్ని వివరించేటటువంటి వైయక్తిక భేదాలను ఏమని పిలవాలి అన్నారు. అంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలన, వ్యక్తికి మధ్య ఉండే వైయక్తిక భేదాలనాలన, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలవాలనా, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలవాలనా అని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏవైతే రెండు సామర్థ్యాలు చెబుతున్నారో, అంటే బాగా మాట్లాడడం అనేటటువంటిది ఒక సామర్థ్యము, బాగా రాయడం అనేటటువంటిది ఒక సామర్థ్యం. ఈ రెండిట్లో ఒకానొక వ్యక్తి రెండిట్లో సమాన సామర్థ్యాన్ని కలిగి ఉండకుండా మాట్లాడడం అనేటటువంటి సామర్థ్యాన్ని తీసుకున్నప్పుడు బాగా మాట్లాడడాన్ని ఆ వ్యక్తి సామర్థ్యంగా కలిగి ఉండడము, చేతిరాత విషయానికి వచ్చేసరికి
మంచి చేతిరాత కాకుండా సరైనటువంటి చేతిరాత లేకుండా ఉండడం అనేటటువంటిది ఈ ప్రశ్నలో ఇచ్చినటువంటి విషయం. కాబట్టి అంటే ఒకే వ్యక్తిలో విభిన్న సామర్థ్యాలు ఉన్నప్పుడు ఒక్కొక్క సామర్థ్యము ఒక్కో రకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనము వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అని పిలుస్తాము, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని పిలుస్తాం. అదే రకంగా మనకు ఒక సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒకానొక విద్యార్థి చిత్రలేఖనంలో బాగా దిట్ట, కానీ చదువులో మాత్రం అంతంత మాత్రమే ఉన్నాడు, దీన్ని వివరించేటటువంటి వైయక్తిక భేదాలను ఏమని పిలవాలి అన్నారు. ఇక్కడ కూడా మనం గమనించి చూసినట్లయితే ఒకే విద్యార్థి ఒకవైపేమో చిత్రలేఖనంలో బాగా రాణిస్తున్నాడు, మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు, కానీ చదువు పరంగా చూసినప్పుడు చాలా మామూలు సామర్థ్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. అంటే ఒకే వ్యక్తిలో రెండు సామర్థ్యాలలో వైవిధ్యం ఉండడాన్ని మనం గమనించి చూడొచ్చు. ఇది కూడా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. మరో సందర్భంలో ఏమని అడిగారంటే, ఒక విద్యార్థి ఉన్నత స్థాయి సృజనాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు, కానీ సగటు ప్రజ్ఞను కలిగి ఉన్నాడు, దీన్ని ఏమని పిలవాలి అన్నారు. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, విద్యార్థికి సంబంధించినటువంటి రెండు సామర్థ్యాలు మనం తీసుకున్నప్పుడు, అంటే క్రియేటివిటీ సృజనాత్మకత అనేటటువంటి సామర్థ్యం ఒకటి, ప్రజ్ఞ ఇంటలెక్చువల్ కోషెంట్ అనేటటువంటి ఇంకో సామర్థ్యాన్ని మనం తీసుకున్నప్పుడు, ప్రజ్ఞాపరంగా మాత్రమేమో స్టూడెంట్ సగటును కలిగి ఉంటూ ఈ క్రియేటివిటీ పరంగా సృజనాత్మకతను పరంగా మనం చూసినప్పుడు ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఇది కూడా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్. అంటే ఒకే వ్యక్తిలో రెండు అంశాలలో విభిన్న సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. సో ఈ రకంగా ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏంది, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏంది అన్నది గుర్తించగలుగుతామా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటటువంటి చాలా సహజ సిద్ధంగా ఉంటాయి వ్యక్తుల లోపల. తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్ను దృష్టిలో పెట్టుకున్నట్లయితే బోధనాభ్యసన ప్రక్రియ అన్నది చాలా సమర్థవంతంగా జరుగుతుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్కు కారణాలను కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా రెండు కారణాల వల్ల ఇండివిజువల్ డిఫరెన్స్ ఏర్పడతాయి. అందులో ఒకటి హెరిడిటీ, రెండవది ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. అంటే అనువంశికంగా ప్రతి వ్యక్తికి సంక్రమించేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అందులో తేడాలు ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ వస్తాయి. అదే రకంగా వ్యక్తి ఏ పరిసరాలలో పెరుగుతున్నాడు అనేటటువంటిది ఈ ఎన్విరాన్మెంట్, అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, కల్చరల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా అచ్చుగుద్దినట్టుగా ఒకే రకంగా ఉండేటటువంటి అవకాశం లేదు కనుక ఈ ఎన్విరాన్మెంట్ అన్నది కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ కారణమవుతుంది మనకు. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ను డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి అనువంశికత, హెరిడిటీ, రెండు ఎన్విరాన్మెంట్, పరిసరాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ రకంగా టెట్కు సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీద ఒక బేసిక్ ఐడియా ఫామ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వీడియోలో చర్చించినటువంటి సమాచారం మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ వీడియోను. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ని ఫాలో అవుతూ టెట్లో మంచి స్కోర్ సాధించండి.